హాయ్ అండి. ఇవాళ నేను ఇడ్లీ కుట్టుకలై చేయబోతున్నాను అనమాట. ఇది తమిళనాడు స్పెషల్ రెసిపీ, వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ. ఇది ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అంటే పచ్చెనగపప్పు, సాయి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇదంతా వేయించిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చిటికెడు ఇంగువ కూడా వేసి తాలింపు వేగిపోయిన తర్వాత మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ పిండి ఒక 2 కప్పులు వేసుకొని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఇంట్లో ఇడ్లీ తినమంటే రొటీన్గా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఇది బాగా ఉడికించుకోండి. ఉప్పు మన పిండిలో ఉంటే ఓకేనండి, లేదనుకుంటే కొంచెం సరిపడా, మనం కొబ్బరి కూడా వేసాం కాబట్టి కొంచెం ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోండి. కాసేపు ఒక 5 నిమిషాలు ఉడికేసరికి ఇట్లా అయిపోతుందండి. చేతికి తగలట్లేదు చూసారా. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చేతికి నెయ్యి రాసుకుంటే టేస్ట్ యాడ్ అవుతుంది, చేయి కూడా కాలకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసేసుకొని మనం దీన్ని ఇడ్లీలాగా ఉడికించాల్సి వస్తుందండి. నేను కొన్ని ఇడ్లీలాగా కూడా చేసుకున్నాను, కొన్ని బాల్స్లా చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని సేమ్ ఆవిరికి ఇడ్లీ అయితే ఎలా అయితే ఉడికిస్తామో అంతసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కాసేపు ఉడికిన పిండే కాబట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇప్పుడు మనం దీన్ని టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తప్పక ట్రై